ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. హోలీ పాడ్యమి పూజ ఎలా చెయ్యాలి? ఈ పూజ ఎప్పుడు చెయ్యాలి? ఈ పూజలో ఎన్ని దీపాలు వెలిగించాలి? ఈ పూజలో పాటించవలసిన నియమాలు ఏమిటి? పూజ అయిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటి? ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. హోలీ పాడ్యమి రోజున దగ్గరలో ఉన్న నదికి వెళ్లి స్నానం చెయ్యాలి. లేదంటే చెరువులు, బావులు ఇలా మీ దగ్గరలో ఏ ఉంటే అక్కడ వెళ్లి స్నానం చేయాలండి. ఒకవేళ నదులు, చెరువులు, బావులు లేనివారు ఇంట్లోనే ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు వేసి కుడి చేతి బొటన వేలుని గుండ్రంగా తిప్పుతూ 3 సార్లు గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అని ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తూ 3 సార్లు బొటన వేలని గుండ్రంగా తిప్పాలి. తర్వాత ఆ నీటితో స్నానం చేయాలండి. అప్పుడు మనం నదీ స్నానం చేసినట్టే అవుతుంది. ఇలా చదవలేము, చేయలేము అనుకునేవారు ఓం గంగా మాతాయే నమః అని 3 సార్లు అంటూ బొటన వేలితో నీళ్లలో తిప్పండి. ఈ విధంగా చేసిన ఆ నీటితో మనము స్నానం చేయాలండి. ఈ పూజని తప్పనిసరిగా తెల్లవారుజామునే చేయాలండి. సూర్యోదయానికంటే ముందే ఈ పూజని ముగించుకోవాలి. ఈ పూజ ఎక్కడ చెయ్యాలి అంటే నది ఒడ్డున గాని, చెరువుల ఒడ్డున గాని, బావుల దగ్గర గాని చేయవచ్చండి. లేదు అంటే మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర చేసుకోవచ్చు. నక్షత్రాలు కనిపిస్తూ ఉన్న ప్రదేశంలో మనము ఈ పూజని చేసుకోవాలండి. ఈ పూజ ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా తుడిచి పసుపుతో అలుక్కోవాలండి. లేదు అంటే జేగురుతోనైనా అలుక్కోవచ్చు. మీకు ఆవు పేడ దొరికితే ఆవు పేడతోటైనా మనము అలుక్కోవచ్చండి. ఆవు పేడతో అలిగితే ఆ ప్రదేశం ఇంకా శుద్ధి అవుతుందండి. ఇలా అలుక్కున్న తర్వాత అష్టాదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. తర్వాత ఈ ముగ్గులో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో అలంకరించుకోవాలి. ఈ ముగ్గుని మనము బియ్యపిండితో మాత్రమే వేయాలండి. ఈ విధంగా అష్టాదళ పద్మ ముగ్గు వేసిన తర్వాత చుట్టూ బార్డర్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. అలాగే శంకు, చక్ర, నామాలు కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా పిండితో ముగ్గు వేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో అలంకరించుకున్న తర్వాత ఈ ముగ్గు పైన ఒక తమలపాకును ఉంచాలండి. తమలపాకులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు వేసి పసుపుతో చేసుకున్నటువంటి గణపతిని ప్రతిష్ఠించుకోవాలండి. చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. తర్వాత మనము ఎన్ని దీపాలు పెట్టదలుచుకుంటే అన్ని ప్రమిదలను అయితే పెట్టుకుని ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె గాని వేసి ఒత్తులని వేసి సిద్ధం చేసుకోవాలండి దీపారాధనకి. తర్వాత మరొక తమలపాకు వేసి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, చెత్తలు వేసి కార్తీక దామోదరుణ్ణి ప్రతిష్ఠించుకోవాలండి. మనము విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో చేస్తాం కదా, ఈ కార్తీక దామోదరుణ్ణి మట్టితో చేయాలండి. మనము నది దగ్గర పూజ చేస్తున్నట్లయితే నది ఒడ్డున ఉన్నటువంటి మట్టితో ఈ కార్తీక దామోదరుణ్ణి చేసుకోవాలి. అయితే మన పసుపు గణపతి ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలండి. చెరువు దగ్గర అయితే చెరువు దగ్గర మట్టితో చేసుకోవాలి. మనం ఇంట్లో చేస్తున్నట్లయితే తులసి కోట దగ్గర ఎవరు తొక్కనటువంటి కుండీలలో గాని, చెట్టు మొదట్లో గాని మట్టి తీసుకుని ఈ కార్తీక దామోదరుణ్ణి చేసుకోవాలండి. మీ దగ్గర పుట్టమన్ను ఉంటే ఆ పుట్టమన్నుతో చేసుకోండి. దొరకపోతే మీ తులసి కోట ఉంటుంది కదండి, ఆ తులసి మొదట్లో ఉన్న మట్టితోనైనా కూడా మనం చేసుకోవచ్చు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని పిలుస్తూ ఉంటాము. కార్తీక మాసం మొదలైన రోజు నుంచి చివరి దాకా కూడా దామోదరుడిని పూజిస్తూ ఉంటారు. బలిపాడ్యం నుంచి పోలిపాడ్యం వరకు కూడా మనము ఈ కార్తీక దామోదరుడిని పూజిస్తాము. కనుక ఈ ఆఖరి రోజు కూడా దామోదరుణ్ణి పూజిస్తే నెల మొత్తము పూజించిన ఫలితం అయితే మనకి లభిస్తుందండి. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఏకహారతితో గాని, అగరవత్తులతో గాని ఏర్పాటు చేసుకున్న కుందులలో ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు ఆ దీపారాధన కుందుల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలండి. దీపలక్ష్మికి ముందుగా గణపతిని పూజించాలండి. ఏ పూజలోనైనా ముందుగా పూజించవలసింది ఆ గణపతిని కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. విఘ్నేశ్వరుడికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అన్ని ఉపచారాలతో
స్వామివారికి పూజ చేసుకోవాలి. ముందుగా అర్ఘ్యపాద్యాన్ని సమర్పించుకోవాలి. తర్వాత స్నానం సమర్పయామి అంటూ పువ్వుతో నీళ్లు చిలకరించి, వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని, మధుపర్కం సమర్పయామి అంటూ మధుపర్కాన్ని సమర్పించి, పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి, ధూపం సమర్పించి, సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా నేను ఇక్కడ బెల్లం ముక్కని సమర్పిస్తున్నాను. ఏదైనా సరే సమర్పించుకోవచ్చండి. పళ్ళు గాని పాలు గాని ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పించుకోవాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు నేను ఇక్కడ తాంబూలంలో సమర్పిస్తున్నాను. మీరు పళ్ళు ఏమైనా కూడా పెట్టుకోవచ్చు తాంబూలంలో. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. ఈ విధంగా స్వామివారికి పంచోపచార పూజ అయినా సరే లేదా షోడశోపచార పూజ అయినా కానీ చేసుకోవచ్చు. హారతిని మనం కళ్ళకద్దుకోవాలండి. అక్షంతలు పుష్పాలు చేత్తో పట్టుకుని వీలైతే 3 ప్రదక్షిణాలు లేదంటే ఆత్మ ప్రదక్షిణ చేసుకుని స్వామివారి పాదాల చెంత ఉంచి నమస్కరించుకోవాలి. తర్వాత స్వామివారి దగ్గర ఉన్న పుష్పాల్ని అక్షంతల్ని శిరస్సు పైన ప్రసాదంగా వేసుకోవాలండి. తర్వాత దామోదరుడికి పూజ చేసుకోవాలండి. ముందుగా అక్షతలు వేసి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాల్ని సమర్పించిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఇక్కడ స్వామివారికి మనము అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. అక్షతలతో గాని పుష్పాలతో గాని. తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ అక్షంతలతోటి పుష్పాలతోటి స్వామివారిని పూజిస్తున్నాను. స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి మీకు దొరకకపోతే గోవింద నామాలతో గాని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళితో గాని, విష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళితో గాని పూజ చేసుకోవచ్చండి. తర్వాత స్వామివారికి ధూపం సమర్పించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యం పెట్టాలండి. అటుకులు, బెల్లము, చలిమిడి, వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పిస్తున్నాను. తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పించుకున్నాను. తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు తాంబూలంగా సమర్పించాను. తర్వాత కర్పూర నీరాజనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాను. ఈ విధంగా పంచోపచార పూజ గాని షోడశోపచార పూజ గాని స్వామివారికి చేసుకోవాలండి. విఘ్నేశ్వరుడికి, కార్తీక దామోదరుడికి పూజ అయిన తర్వాత ఈ విధంగా 3 అష్టాదళ పద్మం ముగ్గులు వేసుకున్న తర్వాత ఒక్కొక్క అష్టాదళ పద్మం పైన 2 ప్రమిదలను అయితే పెట్టుకోవాలి. ఈ ప్రమిదలు కొత్త ప్రమిదలు అయితే చాలా మంచిదండి. లేని పక్షంలో మీరు పాత వాటిని శుభ్రంగా కడుక్కుని పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె గాని వేసుకోవాలి. తర్వాత వీటిలో 11 ఒత్తులు కలిపి కట్టగా కట్టి ఒక్కొక్క ప్రమిదలో వేసుకోవాలండి. ఒక్కొక్క ప్రమిదలో 11 చొప్పున 3 ప్రమిదల్లో కలిపి 11 మూళ్ళ 33 ఒత్తులైతే అవుతాయండి. 31 ఒత్తులు నెల పొడుగునా వెలిగించిన పుణ్యం రావడం కోసము, మిగతా 2 ఒత్తులు కూడా పాడ్యమి తిథి కోసం. ఈ 3 ప్రమిదలు ఒక్కొక్క దేవతకి ప్రతీక అండి. ఒకటి పోలి తల్లికి, రెండవది కృత్తిక మహాలక్ష్మికి, మూడవది మోహిని దేవతకి. ఆ దీపాలలో ఆయా దేవతల్ని మనము ఆవాహనం చేసుకోవాలి. పోలి తల్లి, కృత్తిక మహాలక్ష్మి, అలాగే మోహిని దేవతని మనం ఆవాహనం చేసుకోవాలి. ఈ ఒత్తుల్ని మనము ఏకహారతితో గాని అగరవత్తితో గాని వెలిగించుకుని ఆయా దేవతల్ని తలుచుకుంటూ పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. కృత్తిక మహాలక్ష్మికి అలాగే మోహిని దేవతకి తల్లికి మనము ధూపము చూపించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా ఇక్కడ నేను బెల్లం ముక్కనైతే పెట్టుకుంటున్నాను. అలాగే తాంబూలం, వక్క, ఖర్జూరాలు, తమలపాకులు తాంబూలంగా సమర్పిస్తున్నాను. తర్వాత హారతిని సమర్పించుకోవాలండి. కర్పూర హారతిని అందుబాటులో ఉంటే పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టొచ్చండి. పోలి తల్లిని, మోహిని దేవతని తలుచుకుంటూ హారతిని అయితే ఇవ్వాలండి. వారికి సమర్పిస్తున్నట్టుగానే హారతిని ఇవ్వాలి. ఇప్పుడు కార్తీక మాసంలో మనము దీపాలను వదులుతాం కదా నీళ్లలో. ఆ దీపాలని చిట్ట చివరి రోజున దీపాలని వదులుతాం కదా. ఆ దీపాలని వదలటానికి నది దగ్గర వెళ్ళం కాబట్టి ఈ విధంగా అష్టాదళ పద్మ ముగ్గు వేసి వెడల్పాటి పళ్ళను తీసుకుని దానికి పసుపు రాసి గంధం బొట్లతో కుంకుమ బొట్లతో అలంకరించి దాని నిండుగా నీళ్లు నింపి పుష్పాలు వేసి చక్కగా నదిలా మనము ఏర్పాటు చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ నీళ్లలో దీపాలు వదులుతాం గనక
ముందుగా ఈ నీళ్లలోకి మనం గంగా మాతను ఆవాహనం చేసుకోవాలి. అందుకోసం ఇందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసి అర్ఘ్యపాద్యాన్ని సమర్పించి ధూపం వేసి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి నైవేద్యం పెట్టి తర్వాత మనము దీపాన్ని నీళ్లలో వదలడానికి వెలిగించుకోవాలండి. ఈ దీపాలు కొబ్బరి చిప్పలో గాని, అరటి దొన్నెల్లో గాని, అరటి పువ్వు డొప్పల్లో గాని వెలిగించుకోవచ్చండి. నేనిక్కడ అరటి దొన్నెల్లోనూ అలాగే కొబ్బరి చిప్పలోను వెలిగిస్తున్నాను. మనము 33 రోజులకి పువ్వొత్తులని వేసుకోవచ్చు. లేదు అంటే 1, 2, 3, 5 ఇలా మీకు ఎన్ని తోస్తే అన్ని దీపాలని అరటి దొన్నెల్లో వేసుకుని వెలిగించుకోవచ్చు. పువ్వొత్తుల్ని వెలిగిస్తే చాలా మంచిదండి. నేతితో తడిపిన పువ్వొత్తులు వెలిగించుకుని దీపాలు నీళ్లలో వదలాలండి. ఇలా నీళ్లలో వదులుతూ ముందుకి 3 సార్లు తొయ్యాలండి. కార్తీక మాసానికి ఇక ఈ రోజుతో స్వస్తి అని ఈ దీపాలను వదులుతామండి. దీపాలు వదిలిన తర్వాత తిరిగి ఆ దీపాలకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు వేసి హారతినైతే సమర్పించుకోవాలండి. ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఈ పూజ చేసి చివరి రోజున మనము ఈ కార్తీక మాసానికి స్వస్తి పలుకుతూ ఈ దీపాలనైతే వెలిగిస్తామండి. నెల రోజులు వెలిగించిన పుణ్యఫలం పొందాలని చాలా మంది ఈ రోజు 365 ఒత్తులు లేదా 33 ఒత్తులు ఇలా వెలిగిస్తూ నీళ్లలో వదులుతూ ఉంటారండి. ఎవరు ఆచారాన్ని బట్టి, ఎవరి ప్రాంతాన్ని బట్టి వారు ఈ ఒత్తులనైతే వెలిగించుకొని నీళ్లలో వదులుతారు. అయితే ఈ ఒత్తులు అందరూ వెలిగించుకోవచ్చండి. చిన్న పెద్ద అని భేదం లేదు. ఎవరైనా కూడా వెలిగించి నీళ్లలో వదలవచ్చు. ఇంట్లోని వారందరూ కూడా ఈ విధంగా వెలిగించి నీళ్లలో వదిలితే చాలా మంచిదండి. మన శాస్త్రంలో చెప్పినటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మనము ఆచరిస్తూ మన పిల్లల చేత ఆచరింపజేయాలండి. అక్కడే కూర్చుని దీపాలను చూస్తూ పోలి స్వర్గం కథ వినడం గాని చదవడం గాని చెయ్యాలి. అక్షతలు, పుష్పాలు చేత్తో పట్టుకుని కథ చదువుకోవాలండి. వ్రత కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కొడుకులు, 5 కోడళ్లు ఉండేవారు. ఈ 5 కోడళ్లలో చిన్నది, చివరిది అయినటువంటిదే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి ఎక్కువ. పువ్వులు కొయ్యటం, పూజలు చేయటంతోటే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి కానంత వరకు కూడా ఆమెకి దైవంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంబంధానికి ఎటువంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్లైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడిందండి. పువ్వులు కొయ్యటానికి, పూజలు చెయ్యటానికి వీలు లేకుండా పోయింది. ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు గాని పోలి విషయంలో అది తారుమారయ్యింది. పోలి యొక్క అత్తకి తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువగా ఉండేది. చుట్టుప్రక్కల అమ్మలకలందరూ కూడా ఆమె చుట్టూ చేరి ఆమె భజన చేయటం వల్ల ఆమె యొక్క గర్వం మరీ పెరిగిపోయింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందనే భయంతో పోలిని ఇంటి వద్ద ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది. ఇది ఇలా ఉండగా ఒక కార్తీక అమావాస్య రోజున పోలిని ఇంటి వద్ద పనులకు పురమాయించి అత్త గుడికి వెళ్ళింది. పోలికి ఎటువంటి పూజా సామాగ్రి కూడా అందకుండా చేసి అత్త మిగతా కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకుని వత్తి చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో ఒత్తిని తడిపి దీపాన్ని వెలిగించింది. ఆ విధంగా దీపాన్ని వెలిగించి దైవానికి సమర్పించింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు ఆమెని స్వర్గానికి తీసుకువెళ్లడానికి విమానాన్ని తీసుకువచ్చారు. ఊరి జనమంతా చూస్తుండగానే ఆమెని విమానం ఎక్కించి విష్ణులోకానికి తీసుకువెళ్లబోయారు. విమానం కొద్ది ఎత్తులోకి వెళ్లగానే ఆమె యొక్క అత్త అక్కడికి వచ్చింది. తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని క్రిందకు లాగడానికి ఆమె యొక్క కాళ్లని పట్టుకుంది. మిగతా కోడళ్లందరూ కూడా ఒకరి కాళ్లు ఒకళ్ళు పట్టుకుంటూ ఆమెని విమానం క్రిందకి లాగటానికి ప్రయత్నించసాగారు. అది చూసిన దేవదూతలు పోలికి మీకు పోలిక లేదంటూ వారిని క్రిందకి తోసివేశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళింది. అప్పటినుంచి ఆశ్వయుజ అమావాస్య నుంచి కార్తీక శుద్ధ అమావాస్య వరకు ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకుని ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజున ఈ విధంగా పోలి తల్లిని తలుచుకొని
పోలి కథ చదువుకుని అక్షంతలు తలపై వేసుకుని అలాగే పోలిపాడ్యమి పూజ చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ చదువుకుని అక్షంతలు పుష్పాలు స్వామివారి చెంత ఉంచి మిగతావి తలపై వేసుకోవాలి. తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదానము దక్షిణతో కూడిన స్వయం పాకదానాన్ని ఇచ్చుకోవాలండి. సాయంత్రము ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవాలి. పసుపు కుంకుమ గాజులు పుష్పాలు ఒక రవికల బట్ట మీ శక్తిని బట్టి ఇచ్చుకోవచ్చండి. ఇవేమి ఇవ్వలేకపోయినా కనీసము పసుపు కుంకుమ పళ్ళు తప్పనిసరిగా తాంబూలంలో ఇవ్వాలి. మీ శక్తిని బట్టి ఒక్కరికి గాని ఇద్దరికి గాని ఇవ్వాలండి. కనీసం ఒక్కరికైనా తాంబూలం ఇచ్చుకోవాలండి. తర్వాత మనము పూజ చేసిన చోట విఘ్నేశ్వరుణ్ణి మన నీళ్లలో నిమజ్జనం చేయాలండి. తమలపాకుతో సహా ఈ విధంగా విఘ్నేశ్వరుణ్ణి నీళ్లలో నిమజ్జనం చేసేసుకోవాలి. తర్వాత కార్తీక దామోదరుణ్ణి కూడా నీళ్లలో నిమజ్జనం చేసేసుకోవాలండి. మీరు చెరువు దగ్గర అయితే చెరువులో గాని నది దగ్గర అయితే నదిలో గాని నిమజ్జనం చేసుకోవాలి. మనము ఎక్కడైతే పూజ చేసామో అక్కడ పుష్పాలు అవన్నీ కూడా ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేయాలి. అలాగే ఈ ముగ్గు అది అన్ని కూడా మనము శుభ్రంగా కడిగేసుకోవాలి. చీపురుతో కడగకూడదండి, చేతితోటే నీళ్లు పోస్తూ కడిగేసుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేసామో ఆ ప్రాంతంలో శుభ్రంగా కడిగేసిన తర్వాత తిరిగి వెళ్లిపోతూ వెనక్కి తిరిగి వచ్చి ఈ విధంగా చెంబుతో 3 సార్లు నీళ్లు ఆ నేలపై పొయ్యాలండి. అలా 3 సార్లు నీళ్లు వదులుతూ నందీశ్వరుడితో చెప్పుకోవాలండి. నందీశ్వర, నేను 1 రోజులు కూడా పూజలు చేశాను, నన్ను కరుణించమని వేడుకోమని ఆ నందీశ్వరుడికి చెప్పాలి. ఈ విధంగా నేను కూడా ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఆఖరి రోజున దీపాలనైతే నీళ్లలో వదిలిపెట్టానండి. పూజ విశిష్టత అంతా కూడా ఈ వీడియోలో వివరించాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే బంధుమిత్రులకి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.